పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమనే యేసయ్యా, ఈ ప్రభుదినమునైనా నీ మందిరం మేము ముందు కూడినని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రావాల్సిన వారు త్వరగా రావడం సహాయం చేయండి. మీరు మీతో మాత్రమే ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ ప్రసన్నత మా మీద కుమ్మరించాలని, మాతో మాట్లాడమని, మీ మాతో వినటం వలన మాకు శ్రేష్టమైన ఆశీర్వాదములు, శ్రేష్టమైన దీవెనలు, ఆరోగ్యములు, సమాధానము కలుగును లేకని ప్రార్థిస్తున్నాం. దీవించండి, బలపరచండి. ఈ ప్రభుదినం బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ మందిరంలో ఆత్మవసరుగా మారాలని యేసునామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన అది 2 సమూయేలు 22వ అధ్యాయం 1 నుంచి. 2 సమూయేలు 22వ అధ్యాయము చూడండి. యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించి అట్లా చేశాను. చూడండి, యెహోవా నా శైల్యం, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కీడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించేవాడు నీవే. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించను. మృతువు యొక్క అలలో నన్ను చుట్టుకొనగా వరద పొర్ల వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించినాను. పాతాళ పాసంలో నన్ను అరికట్టినాను. మరణపు ఊళ్ళు నన్ను ఆవరించాను. నా శ్రమలో దీన్ని యెహోవాకు మొదలుపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. చూడండి, దావీదు గురించి మనం ధ్యానించిపోతాం ఈరోజు. దావీదు చేత శత్రువు చేతుల నుండి దావీదును దేవుడు విడిపించాడంట. దావీదు చేసిన ప్రార్థన అంతా దేవుడు ఆలకించాడంట. దావీదు కొరకు దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు దావీదు కొరకు యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన మాత్రం కాదు, యుద్ధాన్ని ఎలా చేయాలో నేర్పించాడు. మంచి కీర్తనకారుడు, దేవుని నుంచి పాటలు పాడిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. దేవుని బట్టి ఇట్లా కార్యం చేయడానికి కారణం ఏమంటే, దావీదు యొక్క జీవితం దేవుని యొక్క అనుకూలంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి, శత్రువు చేతి నుంచి దావీదుని విడిపించాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకా నా ప్రార్థన దేవుడు దావీదు కొరకు యుద్ధం చేశాడు, యుద్ధాన్ని నేర్పించాడు. కీర్తన దేవుని కొరకు పాటలు రాశాడు. ఎందుకు దేవుడు ఇంత కార్యం చేశాడు దావీదు పట్ల అని చూస్తే, దావీదు జీవితం ఎలాగంటే దేవుని దగ్గర అనుకూలంగా ఉంది. హల్లెలూయా. మన పట్ల శత్రు చేతుల నుంచి విడిపించి మన పక్షాన యుద్ధం చేయాలని, మన పక్షం ఆయన యుద్ధం నేర్పించేవాడుగా, మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉండాలంటే మన జీవితం కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి ప్రతికూలంగా ఉండకూడదు. మనం దేవునికి ప్రతికూలంగా ఉండకూడదు. అందుకే అంటున్నారు చూడండి, యెహోవా నా శైల్యం, యెహోవా నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించదును. నా కేడుము, నా రక్షణ శృంగమును, నా ఉన్నత దుర్గము, రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించేవాడు నీవే. ఎందుకంటే చూడండి, ఇదే పదము కీర్తన 18వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇదే పదం అంటే దేవుని అంతగా వర్ణిస్తాడు, అంతగా ఆరాధిస్తాడు, అంతగా మహిమపరుస్తాడు. కారణం ఏమంటే దేవునితో తన జీవితం పనిచేసుకున్నది.
హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, అదే 22 సమూయేలు 22 అధ్యాయము, 2 సమూయేలు 22 అధ్యాయము 20 వచనం. 2 సమూయేలు 22 అధ్యాయం 20 వచనం. నేను ఆయనకు ఇష్టడును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. నేను ఆయనకు ఇష్టడుని. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, దావీదు చెప్తున్న పిల్లలారా, నేను దేవునికి ఇష్టడుని, నేను దేవునికి ఇష్టడుని. ఆయనకి ఇష్టం కనుకనే అన్ని విడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా మారండి ఏం చేయాలి? దేవునికి ప్రియంగా ఉండాలంటే ఏం చేయాలి? మన దారి దేవుడు ఎప్పుడు రాదు, మన నశించిపోయేదాన్ని దేవుని నిత్య జీవం. మన మందు దేవుని మనం నడవాలి. దేవుని శత్రువు చేతుల నుండి ప్రార్థన ఆలకించేవాడుగా, యుద్ధం చేసేవాడుగా, విద్యను నేర్పించేవాడుగా, చూడండి సంగీత కీర్తనకారుడుగా ఆయన జీవితం అట్లా కార్యం చేయడానికి కారణం ఏమంటే దావీదు ఇష్టడు. దావీదు ఎవరు? దేవునికి. దేవుడు ఏం చెప్తాడు చూడండి, మా అపోస్తుల కార్యము 13 అధ్యాయము 22 వచనం. అపోస్తుల కార్యము 13 అధ్యాయము, అపోస్తుల కార్యము 13 అధ్యాయము 22 వచనం. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతను ఎవరు? దావీదు. అతను నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అంటే దేవునికి ఇష్టము. ప్రభు చెప్తున్నాడు, దావీదు నాకు ఇష్టం. దావీదులాగా ఆరాధించలేరు, దావీదులాగా విశ్వసించలేరు, దావీదులాగా నమ్మకస్తుడు దావీదు. అందుకే దేవుడు ఇష్టం అంటాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి మన జీవితం. మన జీవితం ఎలా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రతికూలంగా ఉంటే దేవుని కార్యం మన జీవితంలో జరగనే జరగదు. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుని దీవులు, దేవుని ఆశీర్వాదము, అభిషేకము, అన్య భాషలు, ఇట్లా ఆత్మ ఫలాలు, ఇదన్నీ కూడా మన జీవితం రావాలంటే మనం దేవునికి అనుకూలంగా ఉండాలా. దేవునికి దావీదు అనుకూలంగా జీవించాడు, ఎక్కడ కూడా తిరస్కరించలేదు. అందుకే దావీదు చెప్తాడు, నేను ఆయనకి ఇష్టుడిని, ఆయన నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఆయన నన్ను తప్పిస్తాడు. శత్రువు చేతుల నుండి, సౌలు చేతుల నుండి, చూడండి ప్రార్థన నుండి, ప్రార్థన నేర్పించా దేవుడు ఎలా చేయాలి. హల్లెలూయా. యుద్ధము, దేవుడి యుద్ధము చూడండి, దావీదు కొరకు దేవుడే యుద్ధం చేస్తాడు గొలియాతు దగ్గర. ఒకే ఒక వ్యక్తి గొలియాతును ఓడించాడు. దావీదు చేయలేదు యుద్ధం, దేవుడే చేశాడు. హల్లెలూయా. యుద్ధం ఎలా చేయాలి నేర్పించాడు, యుద్ధం ఎలా చేయాలని నేర్పించాడు. కనుక మన యుద్ధం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండకూడదు. అంటే అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలా, ఆత్మీయ జీవితం కలిగి ఉండాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, వాక్యానుసరమైన జీవితం ఉండాలా. అప్పుడు దేవునికి మనం అనుకూలంగా మారుతాం. నీ జీవితంలో ప్రార్థన లేదు, నీ జీవితంలో వాక్యం లేదు అంటే నువ్వు దేవునికి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రొస్తుంది, లాగేస్తాం. హల్లెలూయా. చూడండి, దేవునికి ఆత్మీయ జీవితం పచ్చగా ఉండాలంటే, వేరు లోతుగా సాగాలంటే, చెట్టు పచ్చగా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా పడిపోకుండా ఉండాలంటే నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి, దేవునికి భయపడేవాడుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నీవు ఆయనకి ఇష్టంగా ఉంటావు.
అందుకే దావీదు చెప్తున్నాడు, దావీదు దేవుని వర్ణించిన వ్యక్తి. దావీదు మంచి ప్రార్థన జీవితం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి. అందుకే ఆయనకు ఇష్టంగా ఉన్నాడు. నా ఇష్టానుసారంగా ఉన్న వ్యక్తి, నా ఇష్టానుసారంగా ఉన్న మనుష్యుడు దావీదు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, మన మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, కానీ మన మనసాక్షి ప్రకారము దేవుని నేను ఇష్టంగా జీవిస్తున్నామా? మనం ఏ తప్పు చేస్తామో తెలుసా తెలియదా? మనం ఏ తప్పు చేస్తాం మనకు క్లియర్గా తెలుస్తుంది, మనం ఎట్లా ఉన్నామో తెలుస్తుంది. కనుక మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా? చూడండి, కీర్తన 37వ అధ్యాయం 23వ వచనం. కీర్తనలు దావీదు, నేను ఆయనకి ఇష్టుడిని, ఆయన నన్ను తప్పిస్తాను, నేను ఆయనకి ఇష్టుడిని. హల్లెలూయా. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 37వ అధ్యాయం 23వ వచనం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఎట్లా అంట? నీ ప్రవర్తన దేవుని చేతనే మారుతుంది, మనిషి చేత మారదు. అంటే వాక్యం చేత నీ నడత మారుతుంది, దేవుని వాక్యం చేతనే మార్చగలుగుతుంది. హల్లెలూయా. వాని ప్రవర్తన చూడండి, ఒక నడత మారినప్పుడు వాని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, బాప్తిజం దేవుని నమ్మకం ఉన్న విగ్రహాలతో పూజ చేస్తూ విగ్రహాలతో లోకంలో ఉండినప్పుడు కూడా అదే జీవితం, దేవుని నమ్మినా కూడా అదే జీవితం. మరి మనం ఇష్టంగా ఉంటామా దేవునికి? బాగా మనం ఇష్టంగా ఉంటామా? రక్షణ పొందక ముందు కూడా అట్లానే ఉన్నాం. రక్షణ పొందక ముందు అదే బుద్ధి, అదే తలంపులు, అదే ఆశలు, అదే ధనాపేక్షం, అదే లోకము. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా మనం అలాగనే ఉన్నామంటే మార్పేది. అప్పుడు ఇష్టంగా మారుతామా? దేవుని ఇష్టంగా మారుతామా? చూడండి, ఒకరి ప్రవర్తన, ఒక నడతన యెహోవాను మాత్రమే స్థిరపరచబడను. అప్పుడు వాని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందని ఉంది బైబిల్లో. అవునా కదా? చదువు కారణం చదువు. ಸತ್ಪುರುಷನ ಗತಿ ಸ್ಥಾಪನೆಯು ಯೆಹೋವನಿಂದಲೇ ಆಗಿದೆ, ಆತನು ಅವನ ಪ್ರವರ್ತನೆಯನ್ನು ಮೆಚ್ಚುತ್ತಾನೆ. హల్లెలూయా. చూడండి, నీ మొదట ఒక నడత స్థిరపరచబడాలి, అప్పుడు ప్రవర్తన మారుతుంది, అప్పుడు మనకి ఇష్టంగా ఉంటుంది దేవునికి. ఇప్పుడు దావీదు, నేను ఇష్టంగా అని. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలమైన జీవితం కలిగినప్పుడు అన్నిట్లో కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. అన్నిట్లో ఏ తెగులు కూడా సమీపించదు, అపాయం నీ ఎద్దుకు రాదు, ఏ రోగము రాదు, ఏ అపాయం సంభవించదు. అవన్నీ కూడా జరుగుతాయి దేవునికి, కానీ మన పట్ల జరుగుతాయి. హల్లెలూయా. దేవుని ఆలోచన కాదు ప్రార్థన, ప్రభా ఇది నేను చేయుతున్నా, నీ చిత్తం ఏం ప్రభా? మనుషులు ఏం చేస్తారో తెలుసుకున్నా, చేసే పని అంతా చేసేసి ప్రభా ఇది నీ చిత్తమా? దేవునికి ఆజ్ఞాపిస్తా, ఇది చెయ్యి అని. మన ఇంట్లో పని మంచి సార్ దేవుడు చెప్పండి. చాలామంది ఎట్లా చేస్తారు విశ్వాసం చూస్తా, ప్రభా నేను ఇది చేస్తున్నాను, దీన్ని ఆస్వాదించండి, ఈ పని ఆశ్రయించండి, నేను ఈ గృహం పొంది ఆశ్రయించండి, నేను ఈ స్థలం పొందిన ఆశ్రయించండి, ఈ పని చేస్తున్న దీవించండి. కాదు, నువ్వు దేవుని మొదలుపెట్టాలి. స్టార్టింగ్లో నీ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని అడగాలి, ఇది చేయదునా. ఈ చాలామంది అన్యులు ఎట్లా చేస్తారు తెలుసున్నా? చాలామంది అన్యులు చూడండి, ప్రభా నేను ఈ ఇల్లు పన్నాను 40 లక్షలకి, ఇది ఎక్కువ లాభం వస్తే అందులో 10 లక్షలు ఇస్తాను, తీసుకుని వేస్తారు, స్మగ్లింగ్ చేస్తారు, అందులో లాభం వస్తే సగం డబ్బు నీకు ఇస్తా అంటారు. నీ దేవుడు నీతిమంతుడు. దేవుడు ఎవరు? నీతిగా పరిశుద్ధుడు, వేలాదుల మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, నిత్య నివాసైన ప్రభు. ఎందుకంటే ఆ ప్రభుని, ఆ యేసుక్రీస్తు నీతిగా ఉంటే దీవిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చిత్తం, ఆయనకు అనుకూలంగా జీవించాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఏం చేయాలా? ఆయనకి ఇష్టంలో ఏముంది? ఇష్టంలో ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటిది, ఇష్టం. ఆయనకి ఇష్టం. దావీదు ఎవరు? ఆయనకి ఇష్టడు, నాకు ఇష్టానుసారమని కలిగిన మనుషుడు.
నా హృదయానుసారం ఎరిగిన వాడు. దావీదు ఎవరు? దేవుడికి ఇష్టమైన వాడు. కనుక ఇష్టంలో ఏముందంటే విశ్వాసం. ఇష్టంలో ఏముంది? చిన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏమి? నీకు విశ్వాసం లేదనుకో, నువ్వు దేవునికి ఇష్టం ఉండలేవు. హల్లెలూయా. దేవునికి నువ్వు విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు ఆయన ఎక్కువ ఇష్టం కలుగుతుంది మీరు దేవునికి. విశ్వాసం కలిగినవాడు ఏం చేస్తాడు? విశ్వాసం ఏం చేస్తాడు? ఏదన్నా దేవుని విశ్వాసం కలిగి ఉంటాడు. చూడండి, 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు ఇశ్రాయేలు మిలిటరీ సైన్యము ఫిలిస్తీయులతో యుద్ధం చేశారు. వాళ్ళు గెలవడం 40 దినాలు గొలియాతుని చూసి భయపడుతున్నారు. అమ్మో, మన ఈటంతా, మన అంబెంత, మన బలం ఎంత, అయ్యో వంద మన పోయి కొట్టలేము, మనం గెలవలేము అంటే సైన్యమే గమ్మనుంది. ఈ దావీదు ఎక్కడో ఉన్న ఎడారిలో అడవిలో ఉన్న దావీదు గొర్రెలు మేపుడు దావీదు చెప్తున్నాడు, నేను వస్తాను యుద్ధానికి. వాడేమో అంత 6 అడుగులు హైట్, వాడు అంత లావు, మన ఈట 600 తులం అంత ఈట. అదెంత డ్రెస్సేస్తాం మంచిగా. అట్లాంటి వ్యక్తితో దావీదు చెప్తున్నాడు, రే సైన్యం అధిపతి యెహోవా నామములో నేను వస్తా యుద్ధానికి. దావీదు చెప్తాడు, ఏం లేదు, కరవత. కారణం అంటే విశ్వాసం. ఏముంది? చూడండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. మొదటి సమూయేలు 47వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని. ఏమంట? నీ కత్తి చేత ఈట చేత రక్షించే దేవుడు కాదైనా నీ పక్షిని యుద్ధం చేస్తాడు. ఆమేన్. అది విశ్వాసం. ఒక సైన్యం భయపడుతుంది, ఒక మిలిటరీ సైన్యం భయపడుతుంది. దావీదు చెప్తాను, నేను వస్తాను రా యుద్ధానికి. హల్లెలూయా. ఏం చెప్తావు? దావీదు చెప్తాను, నేను వస్తా, సైన్యములు అధిపతి యెహోవా నామములో, యెహోవా నామములో నేను వస్తా, సైన్యానికి యుద్ధానికి వస్తాను. హల్లెలూయా. ఎంత ధైర్యం అంటే నీకు విశ్వాసం ఉంటే బహుధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఇష్టం అని ఎప్పుడు వస్తుంది? విశ్వాసం ఉన్న వ్యక్తికి దేవునికి ఇష్టంగా మారుతాడు. హల్లెలూయా. నా హృదయానుసారం ఎరిగిన వాడు, నా ఇష్టానుసారమైన వ్యక్తి. ఇష్టమని ఎక్కడ వస్తుంది? విశ్వాసంలో వస్తుంది. విశ్వాసంలో ఇష్టం. ఆ విశ్వాసం ఏమిస్తుందంటే బహుధైర్యం పుట్టును. మొదటి తిమోతి 3:13. మొదటి తిమోతి 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తునందు విశ్వసించడం వలన బహుధైర్యము కలుగును. అంటే మీరు బైబిల్ చదవలేదు అనమాట, ఊరికి అట్లా వస్తారు. సో అంటే ప్రతికూలమైన విశ్వాసం. బాగా ఏ విశ్వాసము? అనుకూలమైన విశ్వాసం కాదు, ప్రతికూలమైన విశ్వాసం. చదవండి. క్రీస్తు యేసునందు విశ్వాసమునందు బహుధైర్యము కలుగును. హల్లెలూయా. యేసును ఆరాధించాలి, యేసును మహిమపరచాలి, యేసుతో సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభువుని నమ్మాలి. హల్లెలూయా. ఎవరు ఏం చెప్పినా ప్రభువుని నమ్మాలి. నా జీవితం ప్రభుత్వం పెరిగేసుకుంటాను. ప్రభుత్వ నా సహవాసం. హల్లెలూయా. దేవుడితో నా సహవాసం, మనుషులతో కాదు నా సహవాసం, దేవుడితో నా సహవాసం. ఆ విశ్వాసం గట్టి విశ్వాసం. బైబిల్ అందరూ కూడా ఆ విశ్వాసం జయించారు, ఆ నమ్మకంతో జయించారు. హల్లెలూయా. వారు పోరాడి జయించారు. హల్లెలూయా. చూడండి, రూతు విశ్వాసం ఎలా తెలుసు? రూతు విశ్వాసం ఎలా తెలుసునా? ఆమె అన్ని రాదు. రూతు ఎవరు?
అన్ని రాళ్ళ నుంచి దేవుడు నమ్ముకొని వచ్చింది. వాళ్ళ అత్త అంటుంది, కోడల నువ్వు వెళ్ళిపో, మళ్ళా విధవరాలు అయిపోయింది. విధవరాలైతే అత్త చెప్తుంది, మీరు వెళ్ళిపోయి మీ దీంట్లో వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకోమంటే ఆమె అంటుంది, అత్త నీ భాషే నా భాష, నీ దేశమే నా దేశం, హల్లెలూయా, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. ఎందుకు తెలుస్తున్నా, మళ్ళా పోయి అమ్మరికి కంపులో పోకూడదని క్రీస్తు నమ్ముకుంది. మరలా వివాహం చెప్పించుకుంటాయి. ఆమె కడుపు సంతానం నుంచి యేసులోకి వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా బ్రతకాలి, అది విశ్వాసం. నీ ఇష్టంగా దేవుడు బ్రతకడు. చాలా మంది విశ్వాసం ఎట్లుందంటే మనం అనుకున్నంతా అయిపోవాలి. ఏమి మనం అనుకున్నంతా అయిపోవాలి, మనం చెప్పినంతా జరిగేయాలి. జరగదు అట్లా. నువ్వు మొదలుపెట్టాలి దేవునికి. ఎందుకు దేవుడు దావీదు జీవితం అంత కార్యం ఎందుకు చేశాడు అంటే, దేవుడు దావీదు దేవునికి ఇష్టడు. ఎప్పుడు దేవుని అడుగుతాడు, ప్రభా నీ చిత్తమా, నాకు ఎలా నేర్పించు ప్రభా. దేవుని అడుగుతాడు, ప్రతి దేవుని అడుగుతాడు. మనకు విద్య లేని వ్యక్తి, చదువు లేని వ్యక్తి, గొర్రెల కాపరి, అతను అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత విశ్వాసం చూడండి. హల్లెలూయా. కనుక విశ్వాసం ఇష్టంలో ఏముందంటే విశ్వాసం ఉంది, విశ్వాసంలో ఏముందంటే ధైర్యం. హల్లెలూయా. అలా చెప్తానండి, విశ్వాసంలో ఇష్టంలో ఏముంది. దేవుడు ఏమంటున్నాడు, నా హృదయం నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. నా ఇష్టానుసారమైన మనుషుడు అంటే నా హృదయం సారం ఎరిగిన వాడు దావీదు. దేవుని హృదయం ఎలా ఉందో దావీదు హృదయం అలా ఉంది. అంత ఇష్టమైన వాడు దావీదు. హల్లెలూయా. చూడండి, అదే 2 సమూయేలు 22:21 ఇంకో మాట చెప్తుంది, నా నీతిని బట్టి నాకు ప్రతికూలం జరిగింది. చదువు 2 సమూయేలు దావీదు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏం మార్చినాడు, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు. ఎట్లంట దేవుని దృష్టి ఎట్లుందంట, దావీదు ఇష్టడు. మొదటిదేమి ఇష్టడు, రెండోది ఏమి దేవుని దృష్టికి నిర్దోషి. ఎలాగ నిర్దోషి? అంత ఇష్టానుసారమైన వ్యక్తి దావీదు. చదువు మాట చదువు. యూట్యూబ్లో చదువు. 2 సమూయేలు 22:21. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఏమంట? నా నీతిని బట్టి. చెప్పండి, నా నీతిని బట్టి. నీతిగా ఉండాలి. హల్లెలూయా. తప్పు చేయాల్సి వస్తాము, తప్పు చేయకూడదు. ఇది నా దేవునికి ఇష్టం లేదు. అబద్ధం చెప్పినప్పుడు నా దేవునికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. తప్పు చేసేప్పుడు నా దేవునికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. నీతిని బట్టి, నా నీతిని బట్టి, చదువు, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలము. హల్లెలూయా. రెండో మాట చదువు, ఇంకో మాట. నా నిర్దోషతను బట్టి ప్రతిఫలం. నిర్దోషను బట్టి. ఎంత నిర్దోషం అవుతాడు దావీదు? 22వ అధ్యాయంలో నిర్దోషం అంటున్నాడు. అదే 2 సమూయేలు 11వ అధ్యాయంలో దావీదు ఎవరు అంటే తప్పు చేసిన వ్యక్తి. హల్లెలూయా. 2 సమూయేలు 11వ అధ్యాయము. బెత్షెబతో పాపం చేస్తాడు. ఎవరు? మహారాజు, దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తి. దేవుడు అన్ని విధాలలో దేవుని అత్యున్నత సింహాసనంలో కూర్చోబెట్టిన దావీదు ఏం చేస్తాడంటే బెత్షెబతో పాపం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దావీదుని ఎవరు ఇష్టపడతాడు? ఆలోచించండి. దేవుడు ఎవరు? ನೋಡ್ತಾರಮ್ಮ ಮುಗದ ಇಲ್ಲ ನೋಡ್ತಾರೆ వచ్చి రోజు కోసం అట్లా దేవుని మన వినడానికి వచ్చాను. నోరు తెచ్చి మాట్లాడితే మనలో అన్ని బయటకు పోతుంది. మనలో మత శక్తులు అన్ని కూడా బయటకు పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు నీతి గలవాడు. దావీదు చెప్తున్నాడు, నా నిర్దోషుని బట్టి నాకు ప్రతిఫలం దొరకను.
నిర్దోషి. దావీదు పాపం చేసిన వాడే. బెత్షెబతో పాపం చేసిన వ్యక్తి. పాపం మాత్రం చేయలేదు, ఆమెతో తప్పు చేసి ఆమె భర్తను చంపాడు దావీదు. 2 సమూయేలు 11:1. 1-4. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలుని అందరినీ పంపగా వారు అమ్మాయనులు సంహరించి రబ్బా పట్టణమున ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకన వేళ ఏం చేసి పొద్దుపోయిందంట. మధ్యాహ్నంలో యుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలు దేశం యుద్ధం చేస్తా ఉంటే మన సార్ దావీదు సార్ బెడ్ మీద పడుకుని నిద్రపోతున్నారు. నిద్ర చాలా మంచిది కాదు. నిద్ర చాలా మంచిది కాదు. హల్లెలూయా. ఎందుకంటే నిద్ర మనిషిని చంపేస్తుంది. నిద్రపోవడం చాలా మంచిది. బాగా నిద్రపోవాలి. నిద్ర కోసం జీవితాన్ని మార్చుకోకూడదు. హల్లెలూయా. నిద్రపోవడము రాత్రి 8 నుంచి ఉదయం వేకుజాము 5 గంటలకు నిద్రపోవచ్చు. 7 గంటలు పడుకొని ఉదయం 5 గంటలకి లేసేవచ్చు. నువ్వు రాత్రి 2 గంటల వరకు 1 గంట వరకు తిరిగేసి పనుకొని ఉదయం 10 గంటలకు లేస్తా అంటే అది మంచి జీవితం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సూర్యుడు ఉదయించక ముందే నువ్వు లేస్తే నీ జీవితం వెలుగుమయంగా మారుతుంది. నీ జీవితం ఎలా ఉంటుంది? వెలుగుమయంగా ఉంటుంది. సూర్యుడు వచ్చిన తర్వాత నువ్వు లేస్తే నీ జీవితం చీకటి జీవితంగా ఉంటుంది. అంటే వేకు చావును ఉదయించక ముందే నువ్వు చూడాలి సూర్యుని. అతని మీద ఉదయించాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీకు ఆశించుకొని వస్తావు. హల్లెలూయా. చీకటి వేకు జాములు వేయాలి. బైబిల్ చెప్పి వేకు జాములు వేయండి, అరుణోదయం లేయండి అంటే. ఎందుకు అరుణోదయం వేయాలంటే అది ఒక ఆశ. చీకటి పారదండి నీ మీద, చీకటి నుంచి వెలుగు ఉదయించిపోతుంది. ఆ ఉదయించి ఆశలు రాకముందే నువ్వు కాసుకొని ఉంటే నువ్వు దీవించిపోతావు. హల్లెలూయా. చూడండి, ఆయన పొద్దుకునే వేళ నిద్రపోయి లేచి సారు వాకింగ్ పోయాడు కోట మీద. సార్ ఏం చేశాడు? వాకింగ్ పోతా ఉంటే బెత్షెబ స్నానం చేస్తా ఉంటే ఆమె అంటే 4 సంవత్సరాల ముందు ఆమె స్నానం చేస్తుంటే ఆమెను చూసి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసి మాత్రం కాదు, ఆమె గర్భమైన లోపల వాళ్ళ భర్తను కూడా చంపించాడు. అట్లా తప్పు చేసిన వ్యక్తి ఎలాగ నిర్దోషి ఎలా చెప్పగలుగుతాడు? నేను ఇష్టం ఎలా చెప్తాడు ఆయనకి? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బెత్షెబతో కలిసి పాపం చేస్తాడు. వాళ్ళ భర్తను చంపిన వ్యక్తి ఆయన అంటూ నా నిర్దోషను బట్టి, నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం జరుగును. అంత ఇష్టమైన వాడు దేవుడికి. దేవుడు పరిశుద్ధుడు, నీతి గలవాడు. దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు? చూడండి, మోషే ఎంత నమ్మకమైన వాడు. దుర్మార్గులారా అన్నాడు. ఎవరిని? దేవుని బిడ్డల్ని దుర్మార్గులారా. వాళ్ళంతా సతాయించినారు. నీతికి, అన్నానికి, వాళ్ళకి రుచికరమైన ఆహారకు, మాంసం కొరకు, తెల్లగడ్డ కొరకు, ఎర్రగడ్డ కొరకు మోషే అనేకమైన ఇబ్బంది చేస్తానంట. దుర్మార్గులారా, ఈ బండను నేను తెప్పించానా అన్నాను. అంతే. దేవుడు కోప్పడి ఏమన్నంటే అక్కడ బండతో మాట్లాడమని చెప్తున్నాడు. ఒకచోట బండతో కొట్టు అన్నాడు, ఒకచోట బండతో మాట్లాడున్నాడు. ఇక్కడ మోషే కోపం చేశాడు, బండను కొట్టేసినాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పినట్టు మనం జీవితం మార్చుకోలేకపోతే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు. మోషే నమ్మకమైన వాడు. ఒక చిన్న మాట తప్పు చేశాడు. దేవుడు మాట్లాడమని చెప్తే కొట్టేశాడు బంధం. దేవుడు చెప్తాను, నువ్వు కనాన్ దేశం పోకూడదు, నువ్వేం చేయాలి? కొండ మీదకి వెళ్ళిపోన్నాడు. కొండ మీదకి పోతే ఏమి? చచ్చిపోరా కొండ మీదకి అనకపోయి. ఎంత నమ్మకమైన దేవుని డిసిప్లిన్గా లేకపోతే మన ఇష్టంగా ఉండేది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియుల చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ఏం చేయాలంటే నిర్దోషను బట్టి, నా నీతిని బట్టి దావీదు చెప్తున్నాడు. కారణం అంటే దావీదు దేవుడు పంపించిన సేవకులు, దేవుడు చెప్పిన ఆ ప్రవక్తలు చెప్తుంటే చూడండి, ఇక్కడ అంటున్నారు, ఆ బెత్షెబతో తప్పు చేసావు, వేలెత్తి అది నువ్వేం చూపించావు? దావీదు వైపు చూపిస్తే
దావీదు ఏం చేసినాడు? ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? చెప్పండి, దావీదు ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? ఎందుకంటే పిల్లలు చూడండి, సామెతలు 28:13 చెప్తుంది, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. దావీదు ఎప్పుడు కూడా కప్పుకునేవాడు కాదు, ఒప్పుకునేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎప్పుడు కూడా కప్పుకునే బుద్ధి కాదు, దావీదు ఒప్పుకునే బుద్ధి. అందుకే దేవునికి ఇష్టం. హల్లెలూయా. దేవుని ప్రవక్తలు చెప్పారు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు నీలో ఉంది, ఈ పాపం నీలో ఉంది, అది నువ్వే. సాష్టంగా పడిపోయాడు కింద, సాష్టంగా పడిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, బెత్షెబాతో కలిసి రహస్యంగా బెత్షెబా శరీరకాలు కలిసి బెత్షెబా గర్భమయ్యి ఆ బిడ్డ కొరకు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. చాలా మంది ఎక్కడ జరుగుతున్నా పాపాలు చేసేది దేవుని దగ్గర ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేస్తే దేవుని నన్ను కాపాడుతాడు, ఉపవాసం చేసి నాకు నెరవేరుతుంది, ఉపవాసం చేసి నాకు అది చేస్తాడు. కాదు, నీతి ఉండాలా, ఏముండాలా? నీతి ఉండాలా. హల్లెలూయా. చూడండి, రహస్యంగా కలిసి రహస్యం పుట్టిన ఆ బెత్షెబా, దావీదుకు పుట్టిన ఆ బిడ్డ కోసము దేవుని దగ్గర 7 దినాలు ఉపవాసం అంటే బిడ్డ చనిపోయింది. దేవుడు ఎప్పుడు కూడా సహించడు. హల్లెలూయా. మరలా అదే బెత్షెబాని వివాహం చేసుకొని పెళ్లి చేసుకొని దేవుడితో పాపను ఒప్పుకున్న తర్వాత అదే బెత్షెబాకు మరలా బిడ్డ పుడితే ఆ బిడ్డ సొలొమోను రాజు సింహాసనం కూర్చోబెట్టాడు. అందుకని అర్థం ఏమంటే పాపాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. పాపం పాము లాంటిది. పాపం ఎలాంటిది? మనం అనుకుంటాం, నా దేవుడు తెలుసు, నా మనసులో ఏమంది ఎవరు తెలియదు కదా. నీ అంతరాత్మను పరిశోధిస్తుంది వాక్యం. వాక్యం అనే ఖడ్గము హృదయంను తూర్చి హృదయంలోకి వచ్చి శోధిస్తుంది. నువ్వు అనుమతిస్తావా, వ్యతిరేకిస్తావా? ఏమండి వాక్యము? ఖడ్గం. వాక్యం ఏమి? ఆత్మ ఖడ్గం. ఇది ఆత్మను పొడుస్తుంది కత్తి వచ్చి. ఈ తప్పు నీలో ఉంది, ఈ పాపం నీలో ఉంది, వాటిని అనుమతిస్తావా, వాటిని వ్యతిరేకిస్తావా? హల్లెలూయా. ఎందుకంటే దావీదుకి చూడండి, ఆత్మకట్టం దూరి వచ్చి ఆత్మకట్టం కత్తి ప్రవక్తలు చెప్పు ఆ ప్రశ్నలతో ఆ పాపం చేసేవాడు నువ్వే. ఆ పాపం నీలో ఉంది. బెత్షెబాతో పాపం చేసి భర్తను చంపిన వ్యక్తి నువ్వే అంటే శాస్త్రంగా పడిపోయినాడు దావీదు. అందుకే పిల్లరా, దావీదు చూడండి, ఎందుకంటే నా హృదయం సారం కలిగిన వాడు. హల్లెలూయా. నా ఇష్టాంశమన్న వ్యక్తిని దావీదు దేవుడు ఎందుకంత సరిపిస్తానంటే దావీదు పాపాన్ని ఒప్పుకున్న వ్యక్తి. హల్లెలూయా. మీ జీవితం ఏమన్నా పాపం ఒప్పుకున్నారా? మీ జీవితం దేవుడు ప్రవేశించాడా? మీ ప్రార్థన జవాబు వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. సో మీ జీవితం ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా? చెప్పండి, బాగా చెప్పండి. మీ జీవితం ప్రతికూలంగా ఉందా, అనుకూలంగా ఉందా? దావీదు జీవితం అనుకూలం. అన్ని కారణాలు నెరవేర్చాడు దావీదు. ఒక కాపరికి సింహాసనం ఇచ్చాడు దేవుడు. చదువు లేని వ్యక్తికి సింహాసనం కూర్చోపెట్టాడు. మనుషులు ఎన్నుకోలేదు దావీదుని, మనుషులు రాజుగా ఎన్నుకోలేదు. మనుషులు ఎన్నుకున్న వ్యక్తి సౌలు. దావీదుని కనుక్కున్న వ్యక్తి దేవుడు. హల్లెలూయా. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14 చదవండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14 వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14 వచనం. మొదటి సమూయేలు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యువకుని కనుగొని ఉన్నాడు. ఏమంట? యెహోవా తన చిత్తానుసారమైన మనిషిని, తన చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవునికి ఇష్టంగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు కనుక్కున్నాడంట. వాడు దావీదు.
హల్లెలూయా. దేవుడు కనుక్కున్న వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయనకి ఇష్టంగా ఉంటుంది. మనిషి కనుక్కున్న వ్యక్తి బాగుంది, అయ్యో ఈ అక్క మంచిది అంటే అక్క పక్క ప్రార్థన అంటాం. అయ్యో ఆయన మంచోడు అంటే అన్న యామర్చేవాడిగా ఉంటాడు. దేవుడు ఒక వ్యక్తిని కనుక్కుంటే ఆ వ్యక్తి నీతిమంతుగా ఉంటాడు. హల్లెలూయా. కనుక ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టంగా, దేవుడికి ఇష్టంగా ఉండాలి. ప్రభుకి యేసుక్రీస్తుకి ఇష్టంగా జీవించాలి. హల్లెలూయా. ఎవరు? దావీదును దేవుడు రాజుగా గుర్తించలేదు, దావీదు గొర్రెల కాపులను గుర్తించలేదు. దావీదుని గురించి దేవుడు చెప్తున్నాడు. చూడండి 139 కీర్తనలు 16వ వచనం. కీర్తన 139 అధ్యాయము 16వ వచనం. కీర్తనలు 139 అధ్యాయము 16వ వచనం. నేను తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఏమంటున్నాడు దావీదు? నేను తల్లి గర్భములో పిండమనై ఉన్నప్పుడే, రూపము లేనప్పుడు, అవయము లేనప్పుడు, దేహము లేనప్పుడు, పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనం గుర్తించాడు. అది కనుక్కోండి. పాపం చేసే ప్రజలారా, నువ్వు నేను ఏం చేస్తున్నామంటే దేవుని మోసం చేస్తున్నాము, దేవుని ఆహ్వానిస్తున్నాం మనము. నీ విలువ నీకు తెలియదు. దేవుడు చెప్తున్నావు, నువ్వు దేవుని మధ్యలో కూర్చున్నావంటే, ఆదివారం ఆరాధనకు వస్తున్నావంటే, దేవునితో ఆరాధించడానికి నువ్వు వస్తున్నావు, ఆరాధన కోసం కూర్చున్నావంటే నిన్ను దేవుడు ఇప్పుడు కనుక్కోలే, దేవుడిని ఇప్పుడు కాపాడలే. దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు, పిండం ఉన్నప్పుడే నేను చూశాను. నువ్వు నా బిడ్డ, నువ్వు నా భారం మోస్తావు. నువ్వు నా భారం మోస్తావు. హల్లెలూయా. నువ్వు నా కార్యం నా పని చేస్తావు. మనం చూడండి, మనం ఏం చేస్తాము? దేవుని ముందు వచ్చిన తర్వాత దీవించు దీవించు దీవించు, ఆశించు అంటే నీ సొంత పని చేయడం కాదు. నీ సొంత పని చేయడం దేవుడు పిలవలేదు. మీరు బాగా ఉండండి. మిమ్మల్ని దేవుడు కాపాడుతున్నాడంటే నీ సొంత పని చేయడం నేను కాపాడలేదు. దేవుడు నా పని చేస్తాను. నన్ను ఎక్కడ చచ్చిపోయిన శవం, నేను ఒక శవాన్ని జీవం ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడు ఆయన పని చేస్తున్నాం. హల్లెలూయా. ఓ ఇంట్లో కూర్చొని సమాచారం చేస్తున్నాం, ఓ స్తోత్రం 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 కాదు. దేవుని పని చేయడం కనుక్కున్నాడు. హల్లెలూయా. దేవుడు చూడు, తల్లి గర్భ పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచావు ప్రభువా, నువ్వు నన్ను చూచావు అంటే దేవుడు అప్పుడే నిన్ను ముద్రించాడు, నువ్వు నా బిడ్డవు. హల్లెలూయా. కనుక నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావని అపవాది ఏం చేస్తా అంటే నిన్ను కట్టి పెడతావు. నువ్వు పోకూడదు. ఒరే నువ్వు అక్కడ పోవద్దురా, ఐఎస్పీ దగ్గర పోవద్దురా, నీకు అన్ని ఇస్తా, నీకు అన్ని ఇస్తా, ఈ భూమి ఇస్తా, జమీన్ ఇస్తా, కారు ఇస్తా, ఇంకా నీకు ముగ్గురు పిల్లలు 5 మంది భార్యలు ఇస్తాను రా, అనుభవించరా. నాకేం డబ్బు ఉంది, అందం ఉంది, 5 మంది భార్య ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, నాకేం తక్కువ ఉంది. నేను ఎందుకు ప్రభుని ఆరాధించాలా? యేసు ప్రభు ఎందుకు నేను ఆరాధించాలంటే నరకం పోయి సావకుండా అక్కడ సావాలని దేవునికి ఇష్టం. ఎక్కడ సాగకూడదని అగ్ని మండుతుందే, అగ్ని అందులో సావద్దురా, అక్కడ సావరా వచ్చే దేవుని దగ్గరికి. అక్కడ నిత్య స్వర్గం. హల్లెలూయా. అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి కాకుండా చెమట ఉండదు, నిత్య జీవం ఉండదు. మహిమలోకి ప్రవేశించాలని, ఆయనతో పాటు ఉండాలని దేవునికి ఆశ. అందుకే పాపం చేయొద్దండి, పాపం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, మోసకారంగా ఉండద్దు, యథార్థంగా ఉండు, నీతిగా ఉండు, పరిశుద్ధంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. మనం ఎట్లా అంటే అట్లా నేను ఎట్లా ఉన్నాను అట్లే ఉన్నాను. హల్లెలూయా. ఎట్లున్నాం మనము? నేను ఎట్లా అట్లే ఉన్నాను. నా దారి అదే. ఎవరు చెప్తున్న మాట? వాక్యం పలసాలు గర్తిస్తుంది, వాక్యం పలసాలు ఎత్తి చెబుతుంది. హల్లెలూయా. నువ్వు మారు అంటే నేను మారను అంటే దేవుడికి గద్దించే వ్యక్తి హఠాత్తుగా మరణం వచ్చును. బైబిల్ చెప్తామంట, పలమారు గద్దించి మారకపోతే మరణం వస్తును. హల్లెలూయా. పాపల జీతం ఏమి? హల్లెలూయా. ఎందుకు దేవునికి దావీదు ఎందుకు ఇష్టంగా ఉన్నాడంటే నా నీతికి నా నిర్దోషానికి ప్రతిఫలం కలుగును. ఎందుకంటే ప్రియులారా, దావీదు ఒప్పుకునేవాడు. దావీదు ఒప్పుకుంటాడు.
ఎందుకంటే పాత నిబంధన చెప్తుంది, ఇది నీ పాపం, చేయి ఎత్తి చెప్తుంది, ఇది నీ పాపం. కొత్త నిబంధన చెప్తుంది, యేసుప్రభువుకి సెలవు దగ్గరికి వస్తే నేను క్షమిస్తాను. బాగుంది. పాత నిబంధన చెప్తుంది, ఇది నీ పాపము అంటుంది. పాపానికి తీర్పు లేదు, పాపానికి తీర్పు లేదు. కానీ కొత్త నిబంధనకి వస్తే, యేసుప్రభు దగ్గరికి వస్తే నీ పాపాన్ని క్షమిస్తాను. ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలా? నేను యేసుని ఎందుకు నమ్ముకోవాలా? యేసుని ఎందుకు ఆరాధించాలా? ఆయన ఎందుకు మహిమపరచాలంటే నీ పాపం కొరకు ఆయన బలి అయిన. హల్లెలూయా. నీ పాపం కొరకు, నేను నీ నిర్దోషం చేయడానికి, నీ నీతిగా ఉండటానికి, నేను పరిశుద్ధంగా ఉండటానికి ఆయన నీ కొరకు మరణించాడు. అందుకు సెలవు దగ్గర వచ్చి, ప్రభా నా కోసం చనిపోయి ప్రభా, నాకు చచ్చిపో ప్రభా. వాస్తవం నువ్వు చచ్చిపోవాలి, మనం చచ్చిపోవాలి. దేవుని సంప్రదిస్తుంది. దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభుని, రక్షకుని యేసుక్రీస్తుని నా కోసం చచ్చిపో ప్రభా. అందుకే సెలవు దగ్గరికి వచ్చాడు. ప్రభువుని తెలియదు ఇంకా మీకు. నేను ఆ నరకంలో పోకుండా, ఆ పాపం ఉచ్చులో నుంచి, ఆ నాశనం తెగులో నుంచి నన్ను విడిపించు ప్రభు అని దేవుని మందిరానికి వచ్చేది, ప్రభుని ఆరాధించేది, ఆ గొర్రెపిల్లని ఎత్తుకున్నది, ఆయన ముద్దు పెడుతున్నది, ఆయన మహిమ పరిచేది. కంటే నా కోసం మరణించిన ఆయన. హల్లెలూయా. అప్పుడు కూడా కొన్ని కఠిన హృదయాలు మారు. హల్లెలూయా. ఎందుకని చూడండి, ఇద్దరు మనుషులు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిశుద్ధి చెప్తున్నాడు, ఓ నేను నీతిగా ఉన్నాను, నేను పరిశుద్ధుని, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను 10% దశమ దేవునికి ఇస్తున్నాను, నేను వాన్లాగా ఉండకూడదు. పరిశుద్ధి చూసి అంటున్నాడు. సుంకరిని చూసి పరిశుద్ధి చెప్తున్నాడు, వాండానే ఉండకూడదు, తాగుబోతూ ఉండకూడదు, విప్చాలాగా ఉండకూడదు. వాడు పాపి ప్రభా. వాడు తనతోనే ప్రార్థన చేసుకున్నాడు. చూడండి, సుంకరి అన్నాడు, ప్రభా ఆకాశపు కందిని చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు నాయన, నేను పాపిని ప్రభా. వాడు నీతి మంత్రి ఇంటికి పోయినాడు. దేవునికి స్తోత్రం. పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని దగ్గరికి వస్తే నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకునేవాడు. హల్లెలూయా. దావీదు ఎవరు? ఒప్పుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుడు ఎంత ఇష్టంగా ఉందంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. పిండముగా ఉన్నప్పుడే, మాంసంగా లేదు, అవయము లేదు, రూపం లేదు, ఏమీ లేనప్పుడు, పిండంగా ఉన్నప్పుడే దేవుడు దావీదు, నువ్వు నా రాజు. ఆ యాజక సమూహములు, ఆ రాజుల సమూహం నుంచి మనం వచ్చాము. అందుకే దేవుడికి నీతిగా ఉండాలా, నీతిగా యథార్థంగా నిర్దోషం దేవుడిగా ఉండాలి. నీ వంతు నీవు చూడు. యేసపు చూడండి, ఒక యవనస్తురాలు అంటుంది, తప్పు చేయడానికి అతను చేయి పెట్టి లాగినా కూడా యేసపు ఏం చేసి చెయ్యి వదిలిపెట్టిపోతున్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధులను కాపాడుకోవాలి, దేవుడికి నమ్మకత్వంగా ఉండాలి. నమ్మకం ఆయనతో కలిసి ఉంటే బాగానే ఉంటాడు కదా, మనం ఉంటాడు లేదా? ఆ కోటకి రాజుగా అయిపోయింటాడు, అవునా కదా? అతన్ని కూడా వ్యతిరేకించి నా దేవుడే ముఖ్య పరిస్థితి, జైల్లో పోయి ఉన్నాడు. హల్లెలూయా. అట్లా ఉండాలి నిర్దోషం. నీకు అవకాశం వచ్చింది, ఆ చిన్న అబద్ధం మరో నీకు అవకాశం వస్తుంది, నువ్వు చెప్పకుండా దేవుని గురించి చెప్తాం. దేవుడిని చూస్తున్నాను, ఇక్కడ ఉన్న దేవుడు నీ మనసాక్షి దేవుడు. సిసి కెమెరా బయట లేదు, సిసి కెమెరా లోపల ఉంది, అన్నా కదా? సిసి కెమెరా బయట ఉంది, ఇది లోపల ఉంది. సిసి కెమెరా ఎక్కడుంది? నువ్వేం ఆలోచిస్తావు, నువ్వేం దాస్తావు దేవుడు తెలీదు. నీ సృష్టించకర్త కదా ఆయన, నీకు అవయాలు పెట్టినవాడు కదా, నీ గుండెని, నీ కన్నుని, అవన్నీ పెట్టినవాడు కదా ఆయన. నువ్వు ఏం చూస్తావు, నువ్వు వేడిస్తే ఎలా ఉంటావు, నవ్వుతే ఎలా ఉంటావు, కోపం వస్తే ఎలా ఉంటావు అని తెలీదా? నువ్వేం ఆలోచించుకున్నది ఏం తెలీదా? కయ్యను చూడండి, తమ్ముని చంపేసి వచ్చి వాడు ఇంట్లో వాక్యం కూర్చోంటాడు గమ్ముని. రే కయ్యను, నీ తమ్ముడు ఆడా అంటే, నేను పని మనిషినా, మన కాపులా కాదా నేను, నాకు తెలీదు. దేవునితో మాట్లాడుతున్నా ధైర్యంగా వాడు, నాకు తెలీదు. వారి నీ చేతిలో ఏముందిరా, రక్త మార్కులు ఉంది.
నీ తమ్ముని చంపి నీ చేతి రక్తమట్టలు ఉంది. దేవుడు నీ అంతరాత్మను శోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టికర్త. అందుకే పాపము దేవుని దగ్గర కప్పుకోవద్దు, ఒప్పుకో. దేవుడు క్షమించేవాడు, క్షమాబుద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతి కలిగిన వాడు, దయగల దేవుడు. అందుకే పాత్రను చెబుతున్న ప్రియులారా, నీ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, కొత్తను చెప్తుంది. ఆయన క్షమించే దేవుడు, నీ కోసం బలి అయిన వాడు, నిన్ను క్షమించి పరలోక తండ్రి దగ్గరికి దేవుని తీసుకుని వచ్చిన ఏకైక కుమార్, రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమాధానకర్త ప్రభు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే యేసు నమ్ముకోవాలి. ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు, మన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు. నీకోసం బలైన వాడు. ఆ బలైన దాంట్లో కులము లేదు, కులము లేదు, మతము లేదు, భేదం లేదు. అందరూ సమానంగా మనుషులు, అందరు మనుషుల పాపం నిమిత్తం రక్తాన్ని కార్చమని వాడు దేవుడు యేసుక్రీస్తు. అందుకే యేసుని ఆరాధించారు. ఆయన ఏదో మానవుడు దేవుడు కాదు, ఆయన మాదిగోలు దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికి మూలము, సర్వ సృష్టికి మూలము, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభు. లోక ప్రపంచం అంతా ఆయన ఆరాధిస్తుంది. ఆయన భారతదేశం అంటుంది ఆయన తెల్లలకు దేవుడు, ఆయన మానవులకు దేవుడు, ఆయన మాదిగులకు దేవుడు. హల్లెలూయా. ఆయన రాజు, పరిపాలన చేసే రాజు, కింగ్ ఆయన. హల్లెలూయా. అందుకు ప్రభు దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే నరకం నుంచి తప్పించేవాడైనా, నరకం నుంచి తప్పిస్తాడు, పాపం నుంచి విముక్తి కల్పిస్తాడు. ఆయన రక్తాన్ని కాచి, రక్తాన్ని కడిగి నిన్ను పవిత్ర చేసి, ఆయనంటే నా కుమారుడా నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునే వ్యక్తి నేను దూరం చేయడు. అందుకే ఆయన ఎద్దుకు వచ్చిన కప్పుకో, నువ్వు ఆయన ఎద్దుకు వచ్చి కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. అందుకే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని కనికరు పొందాడు. అందుకే చాలా మంది జీవితంలో చూడండి, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తారు, జవాబు రాదు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తారు, దేవునికి జవాబు రాదు. దేవుడు మోగిపోయింటాడు, దేవుడు ఆలకించాడు. ఎందుకంటే పాపాన్ని కప్పుకుంటాడు. పాపాన్ని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేది, ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడేది, దేవుని వాక్యం వ్యతిరేకంగా మాట్లాడేది, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రార్థన జవాబు రాదు. ఎందుకు రాదు అంటే కప్పుకునే బుద్ధి ఉంటుంది, ఒప్పుకునే బుద్ధి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు శాస్త్ర పడిపోవాలి. తప్పైందా ప్రభా, నన్ను క్షమించలేను, తప్పు చేశాను, ఒప్పుకో. అందుకే దావీదు జీవితం దేవునికి అనుకూలంగా ఉండడానికి కారణం అంటే దావీదు ఒప్పుకునేవాడు. దావీదు ఎవరు? ఒప్పుకున్న వ్యక్తి. హల్లెలూయా. నా హృదయసారమైన వాడు, నా ఇష్టాసమైన మనుషుడు. దావీదు దేవుని ఏర్పరచుకున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు రాజుగా, మహారాజుగా, ఒక గొర్రెల కాపరికి, ఆ గొర్రెల కాపరి విద్యలేని వ్యక్తి, చదువులేని వ్యక్తికి దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఏమంటాడు దావీదు? ఆ దేవునికి మందిరం కట్టాలా, నా ప్రభుకు మందిరం కట్టాలా, నన్ను ఎంతగా హెచ్చించాడే, నా సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడే. దావీదు ఏమంటున్నాడు? మందిరం కట్టాలి. నేను ఈ అంతఃపురం ప్రవేశించిపోను, మంచం మీద కునుకు రానియను, నా దేవుని మందిరం కట్టాలి. చూడు ఎంత విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తుంది తెలుసునా? చాలా మంది బైబిల్ ఏం చేస్తుందంటే అట్లా ఎదిగి పడిపోతారు చాలా మంది. బాగుండి బాగా మనిషి ఎట్లా అంటే బాగా ఎదిగిన తర్వాత, కొంచెం షైన్ అయిన తర్వాత, కొంచెం బాగా అయిన తర్వాత, ఎందుకంటే వెనక్కలేని జీవితం. ఎందుకు వెనక్కలేదు? హల్లెలూయా. ఎప్పుడు దేవునికి ఉండాలి. నువ్వు ఎప్పుడు ఆరంభంలో ఎలాగ ఉన్నావో ముగింపులో రావాలని ఉండాలి. మనకు ముగింపు ఉంది, ఆరంభం ఉంది, ముగింపు ఉంది. హల్లెలూయా. ఏముంది మనకి?
ఆరంభం ఉంది, ముగింపు. హల్లెలూయా. అంటే జననము మరణము. హల్లెలూయా. ఇది దేవుని చేతిలో ఉంది. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే జననము క్రీస్తు జననం ఉంటుంది, క్రీస్తులో పుడతారు. మరణం ఏమవుతుందంటే లోకంలో ఉంటుంది. ఏం కారణము? తప్పిపోయే జీవితం, తప్పిపోతారు. హల్లెలూయా. అందుకే చూడండి దావీదు ప్రార్థన ఎలా ఉంది చూడండి. కీర్తన 32వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు తర్వాత కీర్తనలు 32వ అధ్యాయము కీర్తనలు. నా దోషమును కప్పుకొనక. ఏమంటారు? నా దోషమును కప్పుకొనక. ఏమంటే మాటది చెప్పండి అందరూ. నా దోషమును. ఎందుకంటే దోషము పాపము పామది, నాకు పాపది. నువ్వు పాలు పోసినా నువ్వు దాచుకున్నా అది నిన్నే కాటేసేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని ప్రభు కొరకు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. చచ్చిపోవాలి దేవుని కొరకు. హల్లెలూయా. అంత తెగింపు నీలో ఉంటేనే నీకోసం దేవుడు దిగుతాడు. ఏమన్నా చేయడం దిగుతాడు. హల్లెలూయా. చూడండి శద్రకు మేషకు అబేద్నెగో చూడండి ప్రియులారా, వారు అగ్ని గంధకం వేసినప్పుడు అంటున్నారు, మేము దేవుని తప్ప మరొక దేవుని మేము పూజించము, మేము ఆరాధించము, మమ్మల్ని చంపినా పర్వాలేదు, మమ్మల్ని కాపాడడానికి ఒక దేవుడు ఉన్నారు. అగ్నిగంధం తోసినప్పుడు 4వ రూపం కనిపిస్తుంది అంట వాళ్ళతో. రాజా మనం ముగ్గురు తోసామే, 4వ రూపం కాదు, మొదటి రూపం అది. ఆమేన్ ఆమేన్. 4వ రూపం కనిపిస్తుంది. ముగ్గురు కాదు, 4 ఉన్నారు అగ్ని గంధకములో. అగ్ని నుంచి కూడా నిన్ను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. మన విశ్వాసం ఎట్లా తెలిసిన? భక్తి రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ప్రభు అన్ని వచ్చినప్పుడు దేవుడు కనిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏముంది? సేవకులకు అట్లా ఉంది. చాలా మంది సేవకులు కూడా ఫస్ట్లో తిండికి లేకుండా ఉంటారు, బట్టలు లేకుండా ఉంటారు. దేవునికి వచ్చిన తర్వాత వాళ్ళ దరిద్రం పోయి, వాళ్ళ పేదరికం పోయి, అన్నీ పోయిన తర్వాత కొంచెం బాగా ఇదైన తర్వాత కారు బంగ్లా చర్చి అని కట్టిన తర్వాత అప్పుడు ఏం చెప్పింది రాజు? అప్పుడు దేవుని అడగరు, వాళ్ళ దేవుడు అప్పుడు కనిపెట్టరు, దేవుని ప్రార్థన కనిపెట్టరు. వాళ్ళప్పుడు ఏం చెప్పిందే జరగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ జీవితం పతనానికి కారణం అది. నీ ఆలోచన నమ్ముతున్నావంటే, నువ్వు చెప్పింది జరగాలంటే అది పతనమైన జీవితం, పతనమైపోతుంది. హల్లెలూయా. ఎంత పెద్దలు చెప్తారు, ఎంత ఇది ఒదిగి ఉండాలా. నీకు ఎదుగు మంచిది, ఎదగడం మంచిది. ఎక్కడ వదగాల అంటే అది ఆ తెలివి ఉండాలి. ఎక్కడ వదగాల, ఎక్కడ నిలవాలి, ఎక్కడ వంగాలో అక్కడ నిలవాలి. దేవుని చేతి ఎంత వంగి ఉంటావో అంత నేస్తావు. హల్లెలూయా. దేవునితో ఎంత నిలుస్తావో అంత ఒదిగి పొడుస్తావు. అదే చాలా మంది సేవకుల జీవితంలో అట్లా నా పతనానికి కారణం అది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, నా దోషమును కప్పుకొనక. దావీదు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తాడు దావీదు 32వ అధ్యాయంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని. నా ఒప్పుకుంటా ప్రభా, నా పాపాలను ఒప్పుకుంటా, నా దోషం ఒప్పుకుంటా ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తం నన్ను కడుగు, నన్ను పవిత్రం చెయ్యి, నన్ను నిర్దోషిగా చెయ్యి, నన్ను నీతిగా చెయ్యి, నాకు ప్రతిఫలం దయచేయి, నా ప్రార్థన ఆలకించేవాడా, ఓ సూర్యుడా వీరుడా, నా కొండ, నా కోట, నా బలము, నా ఆశ్రయ దుర్గం అన్నిస్తాడు. దేవుడిని అంత వర్ణిస్తాడు దావీదు. నా దుర్గమైంది, నా ఆశ్రయ దుర్గం, ఆపత్కాలం నన్ను రక్షించేవాడు, నా కోట అయినా, నా కొండ అయినా, అంత వర్ణిస్తాడు దేవుడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నిన్ను పరిహరించే దేవుడు ఆయనే. హల్లెలూయా. మహిమల దేవుడు, రారాజు,
అంత గొప్ప దేవుడు యేసుప్రభు. మనకేం చేస్తున్నాం? క్షమిస్తాను, పాపాలు చేసేది క్షమించేది, పాపాలు చేసేది క్షమించేది. హల్లెలూయా. కుటుంబ సమస్య పెట్టుకున్నది క్షమించేది. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలు చేసి క్షమించేది. క్షమిస్తాడు దేవుడు. ఒక్కసారి క్షమాపణ, ఒక్కసారి క్షమ. ముందులాగా ఉండదు, క్షమించినప్పుడు ముందులాగా ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26. ఒకసారి రక్షించబడిన తర్వాత మనము సత్యంను గూర్చి, వాక్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత, యేసు గురించి తెలుసుకున్న తర్వాత, నీ కొరకు బలి అయిన తర్వాత, చూడండి, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకం పాపం చేసేలా పాపములకు బలిక ఉండదు. కానీ ఇక బలి అవ్వదు. నీకోసం ఆయన మరణించాడు, నీకోసం కలవసిలో ఆయన ప్రవేశించలేడు. నిన్నే తీసుకుని బలి పెడతాడు. హల్లెలూయా. ఏమన్నాను? బుద్ధిపూర్వకం. నీకు తెలుసు తాకూడదంటే పాపం, వ్యభిచారించకూడదంటే పాపం, అక్రమ సాయం చేయదంటే పాపం. నీకు తెలుసు ఇది తప్పు, నీకు తెలుసు. అవునా కదా? అవునా కదా? ఏం చెప్తున్నాడు? మనము సత్యమును గురించి, అంటే వాక్యం గురించి తెలుసు నీకు, ప్రభు గురించి తెలుసు నీకు, సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకం పాపం చేసిన పాపములకు బలి ఇకను ఉండదు, ఇక ఉండదు. హల్లెలూయా. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదుర్చుటయు విరోధులను దహింపబోయే తీక్షణమైన అగ్నియు నీకికను ఉండను. అంటే ఏమనంటున్నాడు? పాపం చేస్తే క్షమాపణ ఉండదురా, నీకు అగ్ని ఉంది, నరకం ఉందిరా అంటున్నాడు. ఏమనంట? చేపను ఫ్రై చేస్తామా అని అంటున్నాడు. ఫ్రై అది ఒకసారి ఫ్రై చేస్తే పర్లేదు, ఎప్పుడు చేస్తాను ఒకసారి అట్లా 1 గంట 2 గంట ఉడికి చచ్చిపోతే పర్లేదు. నిత్యం మండుతూనే ఉంటుంది, నిత్యం. హల్లెలూయా. పోయిన సార్ చచ్చిపోయిందో చూస్తాను, చచ్చిపోయిందో సినిమా ఉంది, చచ్చిపోయిన తర్వాతనే సినిమా ఉండేది. ఎందుకు చూసినా శరీరం కొంచెం కాలం అంతలో కనపడి మాయమైన జీవితం అంది. అట్లా ఎవరు ముందు ఉన్నారు? చూడు, ఎవరు ఉన్నారా ముందు ఎవరు ఉన్నారు? మన తాత ముత్తాత ఏదో తాత ఉన్నారా? వాళ్ళతో ఎక్కడ పోయినారు తెలియదు. అక్కడ పోతే తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు. అక్కడ పోతే నరకం తెలుస్తుంది, పరలోకం తెలియదు. నువ్వు ఎవరు వాళ్ళు తెలియదు, నరకం తెలుస్తుంది. మా మమ్మీ, మా డాడీ, అయ్యో మా తాత, రారా మనవడా మనరాలా, అయ్యో నువ్వు కూడా వచ్చాడు. ఎందుకంటే ఒక ధనవంతుడు నరకానికి పోయిన తర్వాత అక్కడ చెప్తాడు, అబ్రహమా నా సహోదరులు పైన ఉన్నారయ్యా, వాళ్ళు కూడా చెప్పు రాకూడదని. అది మోసే చూసుకుంటాడు చెప్తాడు అబ్రహం, అది మోసే చూసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఒప్పుకోవాలి పాపాన్ని, ఆయన పరిహారించే దేవుడు. ఆమేన్. ఆయన ఎవరు? పరిహారించే దేవుడు, తప్పిస్తాడు. ఆమేన్. అందుకే మనము దావీదు దేవునికి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తన పాపాన్ని ఒప్పుకుంటాడు. హల్లెలూయా. కప్పుకోకు, దేవుని మందిని కప్పుకోకు, ప్రభుది మనం ఎప్పుడు ప్రభా నాకు క్షమించిన బతిమాల. దేవుడు ఒక తండ్రి దగ్గర పిల్లలు ఎలా బతిమాలతారో మనం బతిమాలాలి. ప్రభా నన్ను కరుణించిన, నన్ను ఎదగని ప్రభా, నన్ను ఆశించు, నన్ను దీవించు. కాలేబుతో పడుతుంది, అక్స అడుగుతుంది, తండ్రి నన్ను ఆశీర్వదించు, తండ్రి నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. మన తండ్రితో బతిమాలాలి ఎప్పుడు దేవుని దగ్గర. తండ్రితో ఎప్పుడు ఆయన శిరస్సు వంచి ప్రభా 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 అంటే ఆయన మన జీవితాన్ని పరిహరించే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒప్పుకుంటావా కప్పుకుంటావా? చెప్పండి, ఒప్పుకుంటావా కప్పుకుంటావా? హల్లెలూయా. ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా?
వాక్యం దీవించిన కాక. ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని కాళ్ళకి చెల్లించుకుంటూ